శ్రీమద్భాగవతంలోని 241వ పద్యం. ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుది ప్రాణనాథుగా జేకొని వేట్క కాపురము సేయుచునుండెడు రుక్మిణీ ముఖానీక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతాస్తోక విశేష తీర్థముల దొల్లిటి బాముల నేమి నోచిరో. ఈ కమలాక్షుణ్ణి, ఈ సౌందర్య రాశిని, ఈ కరుణా సముద్రుణ్ణి తమ జీవితేశ్వరునిగా స్వీకరించి ఆనందంగా కాపురం చేస్తున్న ఆ రుక్మిణి, సత్యభామ మొదలైన సాధ్వీమణులు నిష్కల్మష హృదయాలతో పూర్వజన్మలో ఏ పుణ్యతీర్థాలు సేవించారో, ఏ మంచి నోములు నోచారో శ్రీమద్భాగవతంలోని 242వ పద్యం ఇది వచన భాగంగా ఉంది అని అనేక విధాలుగా సంభాషించుకుంటున్న పౌర కాంతామణుల పలుకులు వింటూ క్రీగంటి చూపులతో కనుగొంటూ మందహాస పదనారవిందుడైన గోవిందుడు మున్ముందుకు సాగాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగా చతురంగ బలాలను పంపించాడు. ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు ఓర్వలేక పంపడం కోసం బహుదూరం వచ్చిన పాండు నందనులను వెనుకకు పంపించి వసుదేవ నందనుడు యమునా తీరంలో ఉన్న కురుజాంగనుల పాంచాల సూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్ని, కురుక్షేత్రాన్ని గడిచాడు. మత్స్య సారస్వత మరుధ్వజ దేశాల గుండా సాగి అభీర సౌవీర సింధు దేశాలను అతిక్రమించాడు. ఆయా దేశ ప్రజలు సమర్పించిన కానుకలు అందుకుంటూ ద్వారకలో అంతర్భాగమైన ఆవర్తన మండలాన్ని చేరుకున్నాడు. సంధ్యా సమయం సమీపించింది. అశ్వాలు అలసిపోయాయి. అల్లంత దూరంలో ద్వారకా నగరం కనిపించింది. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.